అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. హియర్ ఇస్ ద మూవీ ఆఫ్ ప్రేమింగ్ కుడి షాప్. సోనీలో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం మూవీ, తెలుగు వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీ చూసాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మన టాలీవుడ్లో అంటే యాక్షన్ మూవీస్ తీస్తారు, లేకపోతే ఒక మూవీ తీసినంటే అందరు అదే జానర్ మూవీస్ తీస్తూ ఉంటారు. సో ఇట్లాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇంకా మన టాలీవుడ్లో స్పేస్ ఉంది. మూవీ మేకర్స్ ఇంతసేపు రొటీన్ కమర్షియల్ టెంప్లెట్స్ కాకుండా ఇట్లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ కూడా ట్రై చేయొచ్చు. ఓవరాల్గా ఎట్లుందిరా మూవీ అంటే నచ్చింది, చూడొచ్చు. అంటే ఫస్ట్ టైం మలయాళం మూవీస్ ఎంతో చూడని వాళ్ళు ఒక వన్ టైం వాచబుల్ ఉంటుంది. రెగ్యులర్ మలయాళం మూవీస్ చూసిన వాళ్ళందరూ 2-3 టైమ్స్ కూడా చూస్తారు. సో అలాంటి మూవీ ఇది. సో బసిల్ జోసెఫ్ వన్స్ అగైన్ మెంటల్లో ఎక్కించిన్నమాట యాక్టింగ్. మనోడికి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఇవ్వాలి. మూవీకి ఇంప్రొవైజేషన్ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించింది నాకైతే. స్టోరీ ప్లాట్ ఏంటంటే, కళ్ళు దుకాణంలో ఒక రోజు నైట్ ఒక అతను అనుకోకుండా ఆత్మహత్య చేసుకుంటాడు. సో ఈ కేసుని టేకప్ చేయడానికి మన హీరో ఎంటర్ అవుతారు. సో ఇంతకీ తను ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేశారా, అక్కడున్న 11 మందికి ఈ కేసుకి లింక్ ఏంటి అనే ఓవరాల్ క్వశ్చన్స్ మీద సినిమా రన్ అవుతుంది. సినిమా చూసాక అనిపిస్తుంది, ఇంత చిన్న పాయింట్ తోని మనకు 2 hours ఎంగేజ్ చేయడం అంటే నాట్ ఏ జోక్. డైరెక్టర్ ఆ పరంగా చాలా సక్సెస్ అయ్యారనిపించింది. అంటే అనుకుంటాం కదా, క్రైమ్ అంటే పెద్ద పెద్ద మర్డర్లు, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఏం అవసరం లేదు. చిన్న క్రైమ్ తీసుకొని దాన్ని సీరియస్ గా ఫిలిం మేకింగ్ పైన పెడితే, స్టోరీ, స్క్రీన్ ప్లే మంచి నీట్ గా రాసుకుంటే సో మంచి అవుట్పుట్ వస్తుంది. సో ఇట్లాంటి మూవీ అది. మూవీలో పాయింట్ పరంగా చూస్తే రెగ్యులర్ పాయింట్, ఒక క్రైమ్ జరుగుతుంది, హీరో ఎంటర్ అవుతారు, అది రెగ్యులర్ పాయింట్. కానీ ఈ పాయింట్ ని కూడా ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ జోనర్ గా కన్వర్ట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో డైరెక్టర్ దాంట్లో సక్సెస్ అయ్యారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎంతసేపు డైరెక్టర్ ఎంత ఏమి చేసినా గానీ ఒక పర్ఫార్మెన్స్ రోల్ చేయాలంటే బసిల్ జోసెఫ్ తర్వాత ఎవడైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న వచ్చిన పొన్ మ్యాన్, సూక్ష్మదర్శిని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో మనోడు క్యారెక్టరేషన్ గానీ, బిహేవియర్, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరియేషన్ చాలా ఉంటుంది. సో ఆడియన్స్ చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్ కొత్త క్యారెక్టర్ వచ్చింది అని ఫీలింగ్ వస్తుందన్నమాట. మొనాట్ని లేకుండా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అనిపించింది నాకైతే. సో టెక్నికల్ వాల్యూ చూస్తే ఒక చిన్న ఊర్లో చిన్న కాన్సెప్ట్ తీసుకొని చాలా నీట్గా చేశారు. కలర్ గ్రేడింగ్ కానీ, కెమెరా వర్క్ కానీ, బీజిఎం, సో ఆల్ ఆస్పెక్ట్స్ సినిమా చాలా బాగుంది. సో మలయాళం మూవీస్ చూడని వాళ్ళు ఉంటే స్టార్టింగ్ కొంచెం స్లో ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి మనం. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరేషన్ చూపించడానికి కొంచెం ట్రై తీసుకుంటారు, తర్వాత సెకండ్ హాఫ్ లో దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తారు అన్నమాట. అక్కడ ఎందుకు టైం వేస్ట్ చేశారని తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. సో అది కొంచెం ఎగ్జిస్టింగ్ ఫార్మాట్. మన టాలీవుడ్ లో డాన్సులు, సాంగ్లు, ఫైట్లు ఎట్లుంటాయో వాళ్ళ దాంట్లో కొంచెం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కోసం కొంచెం టైం తీసుకుంటారు, నెక్స్ట్ స్టోరీలోకి వెళ్తారు అనమాట. సో కొంచెం ఫస్ట్ టైం మలయాళం మూవీస్ చూసిన వాళ్ళకి కొంచెం అనిపించచ్చు ఏంద్రా ల్యాగ్ ఉంది, సోదిందని. బట్ ఒక్కసారి స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత ల్యాగ్, స్టోరీలే, ల్యాగ్లు, డిలేలు ఏమి ఉండవు అన్నమాట. మొత్తం ఎక్స్ప్రెస్ ట్రైన్లో కొడుతుంటారు మన వాళ్ళు. మూవీలో ఒక యాక్షన్ సీన్ ఉంది, అదైతే వెరీ రా అండ్ రస్టిక్ అనిపించింది నాకు. చాలా నీట్గా సింగిల్ షాట్ ఫైట్ ఉంది, ఒకటైతే చాలా బాగుంది. సో ఓవరాల్ గా చూడొచ్చు అంటే ఎస్, మస్ట్ వాచ్ మూవీ. సోనీ లీవ్ లో ఒక మంచి కంటెంట్ అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్, బాగుంది ఓవరాల్ గా. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.